సింగరేణిపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారమని కొట్టిపారేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వం సింగరేణిలో మైన్స్ కి టెండర్లు ఇచ్చారనేది అబద్ధమన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతో అవినీతి జరిగిందని, ఈ విషయంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ చేశారు. ఇక కాళేశ్వరం విషయంలో సిబిఐ ఎంక్వైరీ ఏమైందని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్. భారతీయ జనతా పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోతే మేము సేఫ్గా ఉంటామనేటువంటిది ఆలోచన. అందుకే ఇద్దరు కలిసి మొన్న కాళేశ్వరం సంబంధించి కూడా కిషన్ రెడ్డి గారు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించండి, రామచంద్రరావు గారు సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని చెప్పినారు. ఇచ్చిన తర్వాత కాళేశ్వరం విచారణ మీద నేను కిషన్ రెడ్డి గారిని, హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నా. ఇవాళ కాళేశ్వరం విచారణకి ఇచ్చిన తర్వాత సిబిఐ ప్రగతి ఏందో చెప్పండి. ఎందుకు ఇప్పటి వరకు దానికి సంబంధించి చర్యలు విచారణ ప్రారంభిస్తలేరు అడుగుతా ఉన్నాం. సేఫ్గా ఉండడానికి ఇద్దరు కలిసి నువ్వు గిచ్చినట్టు చేయి, నేను ఏడిచినట్టు చేస్తా అనే విధంగా సింగరేణిని కూడా సిబిఐకి ఇవ్వమంటారు. సిబిఐకి రాయడానికి కూడా సిద్ధం ఉన్నారు. సిబిఐ విచారణ చేసింది ఏం చెప్పారో ఒకసారి చెప్పండి. బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఎంతసేపు దీన్ని దాటవేయాలి, విచారణ పేరు మీద ఎత్తేస్తే సైలెంట్గా ఇద్దరు కలిసి ఏం చేయకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తారు. బహిరంగ చర్చకు సిద్ధం, ప్రజాస్వామ్యంలో సిద్ధం.